ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి చాలా వాడి చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ సందర్భంలో నా అభిప్రాయాలు కొన్ని పంచుకోవడానికి ముందుగా ఈ పందాలు ఇటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళవద్దని మాత్రం ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా. పందెం కాసినప్పుడు ఎవరో ఒకరు నష్టపోతారు, ఒకరు లాభపడవచ్చు. కానీ ఇది ఒక రాజకీయ జోదంలాగా మార్చుకుని ఈ రకంగా చేయొద్దు. ఎందుకంటే నేను గతంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కొన్ని చెప్పాలి. 2009లో ప్రజారాజ్యం వచ్చినప్పుడు చాలామంది అమాయకులు ఆ ప్రజారాజ్యం మీద ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం వాళ్ళు విపరీతంగా పందాలు కాసి బాగా నష్టపోయారు, చాలా ఆస్తులు కోల్పోయారు. ఆ విషయాన్ని వాళ్లే తర్వాత చెప్పడం జరిగింది. అయ్యో కొంప మునిగింది, ఇదంతా ప్రమాదం తెచ్చిపెట్టింది. అంటే ఎవరో ఒకళ్ళు అక్కడ స్థానికంగానే ఎక్కువ కాసుకుంటున్నారు. ఇప్పుడంటే యాప్లని అవన్నీ కొత్తవి వచ్చినాయి కానీ, బట్ మన మిత్రుడే నష్టపోతాడు ఇద్దరిద్దరు కాసుకుంటే కనుక అక్కడ స్థానికంగా. సో అటువంటి వాటి జోలికి పోవద్దు. అట్లాగే 2014లో నా బాగా గుర్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని నమ్మి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది ఈ పందాలలోకి వెళ్ళి వాళ్ళు దెబ్బతిన్నారు. అలాగే 2019లో లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి దిక్కుమాలిన సర్వేని నమ్మి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది నష్టపోయారు. సో ఈ రకంగా అయితే ఆయా సందర్భాల్లో మిగతా వర్గాల వాళ్ళు కూడా ఈ పందాల జోలికి వెళ్ళిన వాళ్ళు చాలామంది నష్టపోయారు. అట్లాగే సరే కొందరికి లాభం రావచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ బట్ నష్టపోయిన వాళ్ళ బాధ ఎవరు తీర్చగలుగుతారు? కాబట్టి పందాల జోలికి వెళ్ళొద్దని చెప్తూ, అయితే ఇక ఇది పాజిటివ్ ఓటా నెగిటివ్ ఓటా అన్నది బాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జగన్ గారికి వచ్చింది పాజిటివ్ ఓటు అనేది ఎక్కువ నాకైతే అనిపిస్తున్నటువంటి అభిప్రాయం. నాకైతే కాదు, చాలామంది విశ్లేషకులకు కానీ ఇతరత్ర ఇంపార్షియల్గా ఆలోచించే వాళ్ళకి ఇది పాజిటివ్ ఓటుగానే అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే ప్రధానంగా మహిళలు, వృద్ధులు వీళ్ళంతా కూడా వచ్చిన తీరు. ఎస్, కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉందనేటువంటి అభిప్రాయం, టీచర్లు వాళ్ళని స్కూళ్ళకి టైంకి రమ్మంటాం, వీటి వల్ల కొంత నెగిటివ్ వచ్చిందని అని అంటున్నారు. నేనేమి కాదనట్లా. అట్లాగే కొన్ని సామాజిక వర్గాల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు. కానీ అయినప్పటికీ కూడా వాటన్నిటిని మించి ఇక్కడ జగన్ గారి వైపు పేద వర్గాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలన్నీ కూడా విపరీతంగా స్పందించాయి. సో దీని ప్రకారం చూస్తే అది పాజిటివ్ ఓటుగానే కనపడుతుంది. కానీ అంటే జగన్ గారు చేసిన వాటిల్లో ఎవరు నిందించడానికి, ఆక్షేపించడానికి ఉన్న అంశాలు తక్కువ. అట్లాగే పోనీ జగన్ గారు చెప్పినట్టుగా స్కీములు అమలు చేయడం, జగన్ గారు అమలు చేసినట్టుగా స్కీములు అమలు చేయడం తప్పు అయితే, మరి చంద్రబాబు గారు అంతకంటే రెట్టింపు చేస్తారన్నప్పుడు వాళ్ళకి ఆయనకి ఈ వాదన చేసేవాళ్ళు ఎట్లా మద్దతిస్తారో నాకు అర్థం కాదు. ఇది క్లాస్ వారు, క్యాస్ట్ వారు ఇట్లా అనుకున్నారు. కానీ నిజంగా క్లాస్ వారు, క్యాస్ట్ వారు కనుక అయితే మాత్రం కూటమికి గెలిచే అవకాశమే ఉండదు. ఏ రకంగా చూసినా నేను ఐవీఆర్ కృష్ణారావు గారి వ్యాఖ్య చూశాను. ఆయన బీజేపీ నాయకుడు, అలాగే ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన చెప్పిన తీరు ఎట్లా ఉందంటే, కేవలం కొంత ఆయనకి లోపల వైసీపీ గెలుస్తుందనే అనుమానం ఉన్నప్పటికి కూడా, ఆయనకి అనిపిస్తున్నప్పటికి కూడా పైకి మాత్రం బీజేపీ ఆయన కాబట్టి 95-100 మధ్యలో కూటమి రావచ్చేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా నాకు అనిపిస్తుంది. దానికి నేను ఆయన కౌంటర్ ఇవ్వటం కాదు కానీ, బట్ ఆయన ఆ సందర్భంలో కాపు సామాజిక వర్గం గురించి మాత్రమే ప్రస్తావించారు. కానీ అదే టైంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్డి ఈ వర్గాల్లో అత్యధిక శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న విషయాన్ని కావాలని విస్మరించారో లేకపోతే ఆయన పొరపాటును మర్చిపోయారో తెలియదు. కానీ బట్ అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఖచ్చితంగా ఐవీఆర్ కృష్ణారావు గారు చెప్పిన దాన్ని విన్న తర్వాత, ఖచ్చితంగా ఆయన ఎంత సీనియర్ మ్యాన్ కాబట్టి ఆయన చెప్పింది విన్న తర్వాత నాకు జగన్ గారి గెలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మరింతగా పెరిగిందనిపిస్తోంది. ఎందుకంటే ముస్లిం మైనారిటీస్ ఎంత తీవ్రంగా రియాక్ట్ అవుతుంది, ఎంత మోడీ గారు, అమిత్ షా గారు ఎప్పుడైతే రిజర్వేషన్లు ముస్లింలకు ఉండనేమో అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఎంత తీవ్రంగా వాళ్ళు రియాక్ట్ అవుతుంది చూసాం. అలాగే ఇది దళితులు వీళ్ళందరికీ ఎట్లా ఆదుకున్నారు, పేద వర్గాల్లోని ఎక్కువ మంది వాళ్లే కదా, వాళ్ళందరినీ జగన్ గారు ఎట్లా ఆదుకుంది మనం చూసాం. అలాగే సామాజిక వర్గాల వారీగా ఈ ఎస్పెషల్లీ రాయలసీమలో కానీ ఇతరత్ర కానీ కొన్ని సామాజిక వర్గాలకు ఉన్న పట్టు మనం చూసాం. ఓకే, ఈస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గానికి ఈ శెట్టిబలిద వర్గం నిజంగా తోడైతే కొంచెం అడ్వాంటేజ్ వచ్చే మాట వాస్తవం. కానీ అలా కాకుండా ఇతర వర్గాలు కనుక ప్రధాన వర్గానికి వ్యతిరేకంగా మళ్ళితే అప్పుడు
ఖచ్చితంగా ఇతర వర్గాలే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ వర్గం ఒక్క వర్గంతో ఏ పార్టీ కూడా గెలవలేదు. సో ఈ నేపథ్యంలో ఈ పాజిటివ్ ఓటు అనేదే ఎక్కువ కనపడతా ఉంది. నెగిటివ్ ఓటు ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయనేది ఒక అభిప్రాయం. కానీ నేను 1983 నుంచి ఉన్నటువంటి పర్సంటేజ్ చూస్తే 1983లో 67.70, 1985లో 67.60, అంటే ఆల్మోస్ట్ సేమ్ అయినప్పుడు కూడా ఎన్టీ రామారావు గెలిచాడు. కానీ 89లో 70.40%, అంటే 3% పెరిగింది. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం పడిపోయింది, అంటే అక్కడ నెగిటివ్ ఓటు పనిచేసింది. మళ్ళీ 94లో 89 నుంచి 94లో పెద్ద నెగిటివ్ ఓటు కాదు, కేవలం 0.60 మాత్రమే అయినప్పటికి కూడా 0.60 ఓటు శాతం పెరిగితే ఏది పోలింగ్ పర్సంటేజ్ తెలుగుదేశం పార్టీకి 250 సీట్లు దాకా వచ్చినాయి దాదాపుగా. ఒక్క ఇండిపెండెంట్గానే 213 సీట్లన్నీ వచ్చినాయి, మిత్రపక్షాలతో కలిపితే 250 సీట్లు వచ్చినాయి. మరి పోలింగ్ పర్సంటేజ్ 71% ఉంది, 89లో 70.40% ఉంది. మరి ఆ లెక్కన మరి ఎందుకు తెలుగుదేశం ఆ స్థాయిలో గెలవగలిగింది? మరి ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉన్నట్లుగా ఇక్కడ 70 నుంచి 75, 80 కనపడాలిగా, అట్లేం కనపట్ల. కానీ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఆ రకంగా ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన ప్రభుత్వానికి అనుకూలమను వ్యతిరేకమను పూర్తి స్థాయిలో చెప్పలేము. కొన్ని సందర్భాల్లో అది అనుకూలం కావచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత కావచ్చు. 94లో 71% ఉంటే 99లో 69.1% ఉంది. అయినప్పటికీ కూడా అధికార తెలుగుదేశం పార్టీ గెలిచింది. దానికి కారణం ఓట్ల శాతం కాదు, బీజేపీకి సానుభూతి రావటం, వాజ్పేయి గారి ఎఫెక్టు, ఒక్కోటితో ఓడిపోవటం ఆయన సెంట్రల్ పార్లమెంట్లో. దాని కారణంగా ఓట్ల శాతం తగ్గినా కూడా వీళ్ళకి టీడీపీకి బీజేపీ కాంబినేషన్కి సీట్లు అధికారం వచ్చింది. సీట్లు కూడా దాదాపు 190, 180 ఏమో టీడీపీకి వచ్చాయి, ఇంకొక 12 సీట్లు ఎన్నో బీజేపీకి వచ్చాయి. సో అట్లాగే ఆ తర్వాత 2004కి వచ్చేసరికి పెద్దగా మార్జిన్ ఏం లేదు, 69.1% 99లో ఉంటే 2004లో 69.8%. కానీ గవర్నమెంట్ మారిపోయింది. మరి తగ్గటం విపరీతంగా పెరిగితే ఒక 3-4% తేడా ఉంటే అప్పుడు గవర్నమెంట్ మారాలి. ఈ నెగిటివ్ ఓట్ అనేటువంటి అభిప్రాయం పడేవాళ్ళ కనుక పరిగణలో తీసుకుంటే ఇక్కడేం పెద్దగా మారలా. కానీ గవర్నమెంటు చంద్రబాబు గారు ఓడిపోయారు, 47 సీట్లకే పరిమితం అయ్యారు. కాంగ్రెస్కి మిత్రపక్షాలకి కలిపితే దాదాపు 225-230 దాకా వెళ్ళిపోయినాయి. అంటే 180 సీట్లు కాంగ్రెస్కి వస్తే 26 సీట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, సిపిఐసిఎం కూడా ఓ 10-15 సీట్ల దాకా వచ్చాయి. సో తర్వాత 2004 నుంచి 2009 ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే 2004 నుంచి 2009కి ఓట్లు పెరిగాయి. 72.70 ఓట్ల శాతం 2009లో వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గవర్నమెంట్కి వచ్చారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఇక్కడ 3% దాదాపు 2% పెరిగింది. 2% ఓట్లతోటి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగలిగారు. మరి ఓట్ల శాతం పెరిగింది సానుకూలంగానే తీసుకోవాలి కదా. అయితే పూర్తిగా సానుకూలం అంటే ఇక్కడ నాకు ఒక అభిప్రాయం ఉంది. అప్పుడు ప్రజారాజ్యం ఉండటం వల్ల కూడా ఇరు పార్టీలకి నష్టం జరిగింది, టీడీపీకి కాంగ్రెస్కి. మరి ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, ఎవరికి తక్కువ నష్టం జరిగింది అనేది వేరే చర్చ. కానీ ఈ ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకత అన్న దీంట్లో అర్థం కనపట్ల. మరి దీని ప్రకారం చూస్తే ఓట్ల శాతం పెరిగి కూడా 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. సో అందువల్ల పాజిటివ్ నెగిటివ్ అన్నది సందర్భాన్ని బట్టి. ఉదాహరణకి గుజరాత్లో మోడీ గారికి ఆయా సందర్భాల్లో ఓట్ల శాతం పెరిగిందట, పెరిగినప్పుడల్లా ఆయన గెలిచాడు. సో మరి అది నెగిటివ్ అవ్వాలి కదా, అంటే పాజిటివ్ కాలేదు, నెగిటివ్ పాజిటివ్ అయింది. అలాగే 2009 నుంచి 2014కి వచ్చేసరికి అప్పుడు పరిణామాలు మారిపోయినాయి. 76.8% పెరిగింది. అంటే ఓవరాల్గా ఆంధ్ర ఏరియాలో క్రమేపీ పెరుగుతూ వస్తోంది ఓట్ల శాతం. ఎందుకు, బికాజ్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ఇంకా వేరు కారణాలు కావచ్చు. 76.80% వచ్చింది. 80% తర్వాత 2019లో 70. అయితే అప్పుడున్న పరిస్థితులు 2014లో మోడీ గారు, చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్ జతకట్టడం ఒక ఆస్పెక్ట్ అయితే, విభజన ఒక అంశం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేయటం వల్ల కొంత తేడాతోటి
కొద్ది తేడాతోటే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. నిజానికి అప్పుడు కనుక జగన్ గారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు అధికారంలోకి వచ్చి ఉండేవాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. స్ట్రాటజిక్గా కొంతమంది నాయకులు ఆయన్ని కలవటానికి వచ్చి తెలుగుదేశంలోకి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి చేరడానికి ముందుకు వస్తే కొంతమంది కీలకమైన వ్యక్తులు జగన్ గారు మేము ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి చేర్చుకోవాలి. సో దాని ఎఫెక్టు, అట్లాగే రుణమాఫీ ఎఫెక్టు, వాటి వల్ల ఆయనకి అధికారం వచ్చింది, చంద్రబాబు గారికి అధికారం వచ్చింది తప్ప ప్లస్ మోడీ గారి ఫ్యాక్టరు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్. అంతేగాని చంద్రబాబు గారిని చూసోలే తెలుగుదేశానికే పూర్తి స్థాయిలో ఓట్లు వేశారని అనుకోవడానికి కూడా లేదు. అంటే కారణాలు మారిపోతున్నాయి, సందర్భాలు మారిపోతున్నాయి, ఓట్ల శాతాన్ని బట్టే అన్నీ ఉండకపోవచ్చు అనడానికి. అయితే 2009 నుంచి 2014లో 76%, అంటే 4% పెరిగింది ఓట్ పర్సంటేజ్ విభజన తర్వాత. 2019 వచ్చేసరికి దాదాపు 3% పెరిగింది. 3% పెరిగి అక్కడ గవర్నమెంట్ వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయింది, అది వాస్తవం. రిఫ్లెక్ట్ అయినప్పుడు టీడీపీ 23 సీట్లకే పడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 సీట్లకి పెరిగింది. కానీ అంతకుముందు 2014 67 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్కి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినిపోయింది కాబట్టి ఆ పరిణామాలు వేరు. 2019 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, అంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో దాంట్లో ఈ 3% ఓట్ల ప్రభావం కూడా పనిచేసింది. మరి 2019 నుంచి 2024 మారితే దాదాపు 1% కంటే పెద్దగా పెరగలేదు. 79.80 అంటున్నారు, 80.66 అంటున్నారు, లేదా 81% అనుకుంటున్నాం. అంటే 1% పెరిగింది. 1% పెరిగితే అది ఏదో ప్రభుత్వ వ్యతిరేకతగా తీసుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతకి పూర్తిగా దర్పణం పట్టట్లేదు పరిస్థితులు. ఆ విషయం ఐవీఆర్ కృష్ణారావు గారి వ్యాఖ్యల్లో ఒకటి వాస్తవం ఉంది. కొన్ని చోట్ల ఇన్కంబెన్సీ కూడా ఉంది, కొంత నెగిటివ్ ఉందని ఆయన చెప్తున్నప్పటికి కూడా జగన్ గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుకూలత కూడా కొన్ని సెక్షన్స్ అనండి కొన్ని ప్రాంతాల్లో కనిపించింది అని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆయన చెప్పారు. సో దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఏ రకంగా చూసినా కూడా జగన్ గారి ప్రభుత్వం మీద పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, నెగిటివ్ అసలు లేదని నేను అంటున్నా. నెగిటివ్ ఓటు ఉంటుంది, అయితే నెగిటివ్ ఓటుని మించి పాజిటివ్ ఓటు ఉంది కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉంది అనేటువంటి అవగాహనకి వస్తున్నాం. ఎందుకంటే ఐవీఆర్ కృష్ణారావు గారు కేవలం కాపు సెట్టిబలిది కూడా వాళ్ళకి యాడ్ అయ్యారన్నారు, కానీ నాకైతే అది నమ్మకం లేదు. ఎందుకంటే సెట్టిబలిదకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత జగన్ గారు ఇచ్చిన ప్రాధాన్యత మరి ఎవరు ఇవ్వలేదు. బీసీ వర్గాలకి ఇచ్చిన ప్రాధాన్యత జగన్ గారు ఇచ్చినట్లుగా ఇంకెవరు ఇవ్వలేదు. మరి బీసీ వర్గాలన్నీ ఏకమయ్యాయా లేదా అన్నది మనం చూస్తాం. ఎందుకంటే 2019లో ఏకమైపోతే ఆయనకి ఆ స్థాయిలో మెజార్టీలు వచ్చాయి. సో కేవలం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోలింగ్ని బట్టే ఇవేవి ఆధారపడి ఉండవు. ప్రభుత్వాల పనితీరు, ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని అమలు చేసిందన్న దాని మీద, ప్లస్ ఇతరత్ర లోకల్ ఫ్యాక్టర్స్ వీటి మీద ఆధారపడి గెలుస్తుంది. ఆ ప్రకారం చూస్తే ఖచ్చితంగా జగన్ గారిది పాజిటివ్ వేవ్గానే మనం చూడాలి. పాజిటివ్ వల్లే, ఎందుకంటే 2004కి 2009కి చూసాం కదా, రాజశేఖర రెడ్డి గారు పాజిటివ్ ఓటుతోటే గెలిచినట్లు అప్పుడు. అట్లాగే ఇప్పుడు జగన్ గారు కూడా ఈ పెరిగిన ఓట్ల శాతం, ఈ మహిళలు కానీ, సంక్షేమ పథకాలు లబ్ధిదారులు కానీ వీళ్ళందరి దృష్టిని పెట్టుకుంటే, అట్లాగే వాలంటీర్ వ్యవస్థ, అనేక వ్యవస్థల్లో మార్పు తీసుకొచ్చిన ఏకైక చీఫ్ మినిస్టర్ ఈయనే. ఈ వ్యవస్థల మార్పు వీటి ఎన్నిటి ఫలితాన్ని ప్రజలు ఎంజాయ్ చేశారు, ప్రత్యేకించి పేద వర్గాలు. వాళ్ళు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరన్నది ఎక్కువ మంది అభిప్రాయం. మరి చంద్రబాబు గారు అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, వాటికి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు కదా అని కొందరు అంటారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంతమంది అంటారు. కానీ చంద్రబాబు గారు నమ్మే పరిస్థితి లేదు. ఈయన ఇస్తున్న ఆయన పోగొట్టుకుని కొత్త ఆయన ఇస్తాడో ఇవ్వడో, పైగా ఆయన అన్ని ఆచరణ సాధ్యంగానే హామీలు, అబద్ధాలు చెబుతున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా ఎక్కువ శాతం వచ్చింది. అయితే కొద్దిమంది అట్రాక్ట్ అయితే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ శాతాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక అవగాహన ఏంటంటే, ఖచ్చితంగా 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి ఓట్ల శాతం, అప్పుడు పోలింగ్ అయినటువంటి ఓట్ల శాతాన్ని మించి 2009లో మళ్ళీ పెరిగి ఆయన ఎట్లా గెలిచారో, ఇప్పుడు జగన్ గారు కూడా 2019 కంటే ఇప్పుడు అదనంగా ఓట్ల శాతం పెరిగినప్పటికి కూడా గెలవబోతున్నారు అనేటువంటి భావనకి రావడానికే ఈ వివరాలన్నీ చెప్పడం జరిగింది. అది సంగతి.